పచ్చిగడ్డి లేనిదే పాడి పరిశ్రమ పశుపోషణ లాభదాయకం కాదు. కానీ వేసవి సమయంలో పచ్చిమేత కొరత పాడి రైతులను తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది. సరైన పోషక విలువలు లేని ఆహారం, ఎండ వేడిమి వల్ల పశువుల్లో పాల దిగుబడి సగానికి సగం పడిపోయి పాడి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా పాడి రైతులకు నష్టం కలగకుండా ఉండాలంటే రైతులు ముందు జాగ్రత్తగా ఆయకట్టులో ఖాళీగా ఉన్న భూముల్లో పచ్చిగడ్డి సాగు చేసి వేసవిలో పశుగ్రాసం కొరత తలెత్తకుండా చూసుకోవాలి. పచ్చిగడ్డి పశువులకు దానాగా వేయడంలోనూ పెంపకంలోనూ అధికారుల సూచనలు పాటించాలి. పాల ఉత్పత్తిని పెంచుకోవాలి. పశువులకు పచ్చిగడ్డి అందించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో, రైతుకు కలిగే మేలేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో 70% మంది జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. చిన్న సన్నకారు రైతులు వర్షాధారంగా పంటల సాగు చేపడుతున్నారు. ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి వర్షాభావ పరిస్థితుల్లో లేక తుఫాన్లు, వడగండ్ల వానలతో రైతులు ఒక్క ఆహారం పంటల సాగుపైనే ఆధారపడకుండా పాడి పశువుల పోషణ, పాల ఉత్పత్తి, మేకలు, గొర్రెల పెంపకాన్ని ఒక పరిశ్రమగా చేపట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. సాధారణంగా పశు పోషణలో మేత ఖర్చు 70% అవుతుంది. చౌకగా లభ్యమయ్యే పశుగ్రాస పంటలను పచ్చి మేతగా వాడటం వల్ల మేత ఖర్చు తగ్గి పాల ఉత్పత్తి పెరుగుతుంది. పశు పోషణ లాభదాయకంగా ఉంటుంది. పచ్చి మేత తినడానికి సులువుగా, రుచిగా ఉండటమే కాకుండా అధిక పోషక విలువలను కలిగి సులభంగా జీర్ణమవుతుంది. అధిక పాల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నటువంటి సంకర జాతి ఆవులు, గేదెలకు అధిక పాల దిగుబడికై పచ్చి మేత అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల రైతులు అధిక పచ్చిమేత దిగుబడికి ఒక ప్రణాళికబద్ధంగా పశుగ్రాస పంట సరళిని ఎన్నుకుని పండించుకోవాలి. పశువులకు మేతగా ఉపయోగించే పంటల్లో ధాన్యపు జాతి, గడ్డి జాతి, పప్పు జాతి పంటలు ముఖ్యమైనవి. వీటినే రైతులు సాగు చేసుకోవాలి. పశుగ్రాసాన్ని పాడి పశువులకు మేపడం వల్ల 25% పాల దిగుబడి పెరుగుతుంది. దీన్ని తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో సాగు చేసుకోవచ్చు. ఈ గ్రాసం రుచికరంగా ఉండటం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. పశుగ్రాసం సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో కాల్షియం, భాస్వరం వంటి ఖనిజ లవణాలు, ఏ, డి వంటి విటమిన్లు అధికంగా ఉంటాయి. మాంసకృతులు, పిండి పదార్థాలు అధికంగా లభ్యమవుతాయి. పశుగ్రాసాన్ని మేసిన పశువులు ఆరోగ్యంగా ఉండి వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. తద్వారా పశువులు అందంగాను, వ్యాధి నిరోధక శక్తిని కలిగి వ్యాధుల బారిన పడకుండా ఉంటాయి. గ్రాసాన్ని పుష్కలంగా మేపటం ద్వారా నిరాటంకంగా 5 నుంచి 6 లీటర్ల పాల దిగుబడి పొందవచ్చు. ఖరీదైన సమీకృత దానా వాడకం తగ్గి పాడి పరిశ్రమ లాభదాయకంగా మారుతుంది. శైలేజీ లేదా ఎండుగడ్డి రూపంలో నిల్వ చేసుకుని పచ్చిగడ్డి లభ్యం కాని పరిస్థితుల్లో వాడుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. దీన్ని నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు. అన్ని రకాల భూముల్లో సాగు చేసుకునేందుకు వీలుగా వివిధ పశుగ్రాసాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి శ్రద్ధ తీసుకుని నాటితే 4 నుంచి 5 సంవత్సరాల వరకు నిరంతరంగా పంట కోసుకోవచ్చు. ఆహార పంటలకు, వాణిజ్య పంటలకు అంతరాయం కలగకుండా పచ్చిగడ్డి సాగును చేపట్టవచ్చు. వరి పంట ద్వారా భూమిలో ఉన్న స్వల్ప తేమతో సైతం పచ్చిగడ్డి సాగు చేసుకోవచ్చు. సాగుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించలేని వారు, తోటలు, కూరగాయ సాగు చేసే రైతులు, బీడు భూములు ఉన్నవారు కూడా సాగు చేసుకోవటానికి అనువైన పశుగ్రాసాలు అందుబాటులో ఉన్నాయి. పశుగ్రాసాన్ని వాణిజ్య పంటగా పెద్ద ఎత్తున సాగు చేసి పాడి రైతులకు విక్రయిస్తే లాభాలు గడించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. పశుగ్రాసాల సాగులో రైతులు ముందుగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గడ్డి జాతి పశుగ్రాస విత్తనాలు చిన్న సైజులో ఉంటాయి కాబట్టి విత్తేటప్పుడు 2 సెంటీమీటర్ల లోతు కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. గడ్డి రకం పంటలను 50% పూత దశలో కోసి వాడితే నాణ్యత గల పచ్చి మేతను పొందవచ్చు. మేతలో 3 గడ్డి జాతి పశుగ్రాసంతో పాటు 1 పప్పు జాతి పశుగ్రాసాన్ని కలిపి మేపటం వల్ల పశువులకు ఎక్కువ పోషకాలు అందుతాయి. దీర్ఘకాలిక పంటలు పత్తి, చెరకు లాంటి పంటలను సాగు చేసేవారు అంతర పంటలుగా అలసంద వంటి పశుగ్రాసాన్ని సాగు చేసుకోవచ్చు. జొన్న, వేరుశెనగ పంటల్లో అలసంద, పిల్లి పెసర, పసుపు సాగు చేసేవారు అలసంద, గోరుచిక్కుడు సాగు చేసుకోవచ్చు. మొక్కజొన్న, సజ్జ, జొన్న పంటల్లో అంతర పంటగా చిక్కుడు జాతి పశుగ్రాసం సాగు చేసుకోవచ్చు. తద్వారా నత్రజని వాడకం తగ్గించుకోవచ్చు. జొన్న గ్రాసాన్ని మాత్రం పూత తర్వాతనే కోయాలి, లేకపోతే పశువులకు నాము వ్యాధి సోకే అవకాశం ఉంది. కల్తీ లేని నాణ్యమైన విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. బాజ్రా నేపియర్ హైబ్రిడ్ రకం సాగులో మొదటి కోతను 70 రోజుల తర్వాత, రెండో కోతను 45 రోజుల తర్వాత కోసుకోవాలి. స్టైలో విత్తనాలను వేడి నీటిలో 800 డిగ్రీల్లో 4 నిమిషాలు నానబెట్టిన తర్వాత రాత్రంతా చల్లటి నీటిలో నానబెట్టి విత్తుకుంటే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. పశుగ్రాసాల సాగులో వీలైనంత వరకు రసాయన క్రిమిసంహారకాలను వాడకూడదు. క్రిమిసంహారక రకాల వాడకం వల్ల పశువులకు అనారోగ్యం సోకే అవకాశం ఉంది. ఒకవేళ వినియోగించిన 15 నుంచి 20 రోజుల తర్వాతనే ఆ పంటను కోసుకోవాలి. పాల దిగుబడి తగ్గడానికి ప్రధానంగా ఉష్ణోగ్రతలు పెరగడం, పచ్చిగడ్డి దొరక్కపోవడమే కారణంగా చెప్తూ ఉంటారు పశు వైద్యులు. పచ్చిగడ్డి ఉంటేనే పాల ఉత్పత్తి పెరుగుతుందన్నది వాస్తవం. కానీ రైతులు దానా, ఇతర రకాల మినరల్స్ పై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటి వనరులతోనైనా సరే పచ్చిగడ్డిని సాగు చేసుకొని పాల ఉత్పత్తిని పెంచుకొని మంచి ఆదాయాన్ని పొందవచ్చు.